హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఏంటంటే ఒకటి బయట ఎగబడి తింటారు చూడు హోటళ్ళల్లో. ఆ ఫుడ్ నాది పోటరాటు తీసుకోబోతుంది. గుండ్లపోచంపల్లి నుంచి మేడిపల్లం తీసుకొని వెళ్తాం. ఏంటి అనుకున్నారు? బగిరిచ్చుకు తలకాయలు కాళ్ళు స్టోర్ చేసుకుంటారు. పెద్ద పెద్ద కంటైనర్లో స్టోర్ చేసుకుంటారు. డీప్ ఫ్రిడ్జ్లో అట్లా స్టోర్ చేసుకొని 1 నెలకు 15 రోజులకు అట్లా తెచ్చుకొని హోటళ్ళల్లో తింటారో ఇంట్లో తింటారో. మొత్తానికి ముస్లిం వాళ్ళు ఇట్లా స్టోరేజ్ ఫుడ్ తింటారు. మొత్తం తలకాయలు ఇవన్నీ 700 కిలోలు మొత్తం స్టోర్ చేసుకొని తింటారు ఇక్కడ హోటళ్ళల్లో. బయట హోటల్లో తినకండి. ఆడనే స్టోరేజ్ దగ్గరనే వీడియో తీస్తుంటే కానీ వాళ్ళు వద్దన్నారు. బయటకు వచ్చి తీస్తున్నా. తిని ఎగబడి తిని పానాల మీద తెచ్చుకోకండి. ఓకే, మళ్ళీ అక్కడ అది హోటలా ఏంది అక్కడ పోయినాక కూడా నేను మళ్ళీ ఇంకో వీడియో పెడతా. వాళ్ళ ఇంట్లోనా హోటల్లో ఏదో కంపెనీ తెలియదు కదా. వాళ్ళు తింటే ఏమన్నా వాళ్ళ కష్టం, వాళ్ళ కర్మ ఏమన్నా కాకూడదు. కానీ బయట హోటల్లో పెట్టి జనాలకు పెట్టి నాశనం చేస్తే మళ్ళీ మనకు ఉండబుద్ధి కాదు కదా, చూడబుద్ధి కాదు. అందుకే వీడియో తీసుకున్నా. హోటళ్ళల్లో తినకండి. మెయిన్ అది బయట తురుకుల హోటళ్ళల్లో తినకండి.